శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మాలాం కుంఢీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. గురుచరిత్ర పారాయణ ప్రవచన యజ్ఞమునకు స్వాగతం. మన సుధర్మ టీవీలో గురుచరిత్ర పారాయణ యజ్ఞంలో భాగంగా ఇప్పుడు 50వ అధ్యాయము మనం పారాయణం చేసుకుందాం. సిద్ధుడు చెబుతూ ఉన్నాడు, నామధారక, అద్భుతమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు దేవుల యొక్క చరితము నీకు చెబుతాను. పూర్వము ఇదే గురుచరిత్రలో 9వ అధ్యాయంలో శ్రీవల్లభుడికి శ్రీపాదులకు ఒక చాకలి సేవకుడు ఉండేటువంటి వాడు అని చెప్పాను. ఆ సమయంలో ఆ చాకలికి దత్తాత్రేయ భగవానులైనటువంటి శ్రీపాద వల్లభులు రాజ్యానికి అధిపతివవుతావు అని వరం ఇచ్చారు. ఆ వరప్రభావం వల్ల వాడు సప్రేత్య వైడూర్యపురే సర్వసంపత్ సమృద్ధియుకో మ్లేచ్ఛ జాతీయ రాజోభూతో సుఖీ పుత్రాది సంయుత. వైడూర్య నగరము అంటే బీదర్. బీదర్ పట్టణంలో సర్వసంపత్ సమృద్ధి కలిగినటువంటి ఒక మ్లేచ్ఛ జాతి యందు రాజై పుట్టి అఖిలమైనటువంటి సుఖభోగములను అనుభవిస్తూ ఉన్నాడు. వాడు ఎత్తినటువంటిది విధర్మీయమైనటువంటి తురుష్క జన్మ. కానీ పూర్వజన్మ శుభ సంస్కారములు ఏవైతే ఉన్నాయో అవి జన్మ మారినప్పటికీ ఆ సంస్కార ప్రభావం అనేటువంటిది వాడి మీద చూపిస్తూ ఉన్నాయి. పూర్వ సంస్కార బలం చేత అతడు తురుష్కుడైనప్పటికీ, సుల్తాన్ అయినప్పటికీ బ్రాహ్మణుల యందు భక్తి కలిగినటువంటి వాడై దేవాలయములకు కానీ తీర్థక్షేత్రములకు కానీ ఎక్కడ ఉపద్రవాలు చెయ్యకుండగా ఆనందంగా ఉన్నాడు. అందుకే అతడి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారి మతంలో ఉన్నటువంటి వారంతా రోజు చెప్పేవారు, ఓ రాజా, నీ ధర్మమేదో నువ్వు విను. నువ్వు ఇతర జాతీయులను, హిందూ ధర్మమును ప్రతిరోజు కించపరుస్తూ ఉండాలి. నువ్వేమో వారిని పూజిస్తూ ఉన్నావు. వారంతా దేవతలను, రాళ్లతో చేసినటువంటి విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఆవు దైవమే. నిరాకారుడైనటువంటి దైవమునకు సాకారత్వాన్ని కల్పించి వారు పూజ చేస్తూ ఉంటే నీవు కూడా అలాగే చేస్తూ ఉన్నావు. ఇన్ని చెప్పినప్పటికీ ఈ సుల్తాను వారి మాటలు వినలేదు. మీరు చెప్పింది సత్యమే, అణువు మొదలుకోని పరమాణువు వరకు అండపిండ బ్రహ్మాండమును సృష్టించినటువంటి సృష్టికర్త భగవంతుడే. ఆ సృష్టిలో చివరికి ఆయనే ప్రవేశించాడు. పంచభూతాత్మకము ధర్మ మర్యాదలతో ఈ జగత్తంతా వ్యాపించినటువంటిది ఒకే దేవతా స్వరూపము. కాబట్టి మీరంతా పిచ్చిగా మాట్లాడుతున్నారు. గోవు పూజ అంటున్నారు. గోవులు ఎన్ని రంగులున్నప్పటికీ
పాలు మాత్రం అవి ఏ రంగు గోవైనా ఒకే పాలు ఇస్తున్నవి కదా. భూషణములు ఎన్ని ఉన్నప్పటికీ, రూపములు ఎన్ని ఉన్నప్పటికీ, అలంకారములు ఎన్ని ఉన్నప్పటికీ భగవత్ తత్వము మాత్రము ఒక్కటే. ఒక దీపము నుండి ఇంకొక దీపము వెలిగిస్తే ఆ దీపమునకు బాధ ఎలా ఉండదో, అఖండ సచ్చిదానంద పరబ్రహ్మము యొక్క ఏకత్వమునకు కూడా ఎప్పుడూ బాధ ఉండదు. వారు పరమాత్మను పూజించటానికి చిత్తశుద్ధితో విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. కాబట్టి యత్ర యస్య భవేన్నిష్ట తత్ర తస్య తథాఫలం. ఎక్కడ ఎవనికి ఎంత నిష్ఠ కలదో అక్కడ అతనికి అంతటి ఫలం లభిస్తుంది. అందుచేత తమ తమ మతము ఆదరించేటువంటి వారు ఇతర మతములను ఎప్పుడూ నిందించరాదు, ద్వేషించరాదు. మీరును మీ ధర్మాన్ని ఆచరించండి. ఎవరికి ఏ ధర్మము విహితమైనదో ఆ ధర్మమును ఆచరించడమే అన్నింటికంటే కూడా గొప్ప విషయము. ఈ విధంగా అంటే ఎంత సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడాడో చూడండి. ఇగో ఇది దత్తకృప. పూర్వజన్మ సంస్కారం అనేటువంటిది మరుసటి జన్మలో వస్తుందా అని చాలామందికి సందేహాదులు ఉంటాయి. తప్పకుండా వస్తుందండి. అందులో ఒక బలవత్తరమైనటువంటి సత్పురుషులతో సాంగత్యము చేసినటువంటి ప్రభావాదుల వల్ల అలవర్చుకున్నటువంటి గుణసహితమైనటువంటి ధర్మానుష్ఠాన ప్రభావము తప్పకుండా మరుసటి జన్మలో రావటం యథార్థము. జన్మ మారింది, సంస్కారము మారలే. కాబట్టి ఏ జన్మలోనైనా మన సంస్కారము బలంగా ఉండాలండి. మనం చేసేటువంటి అనుష్ఠానము చాలా బలంగా ఉండాలండి. ఈ విధంగా విప్రభక్తియుతుడై పుణ్య మార్గములో ఉన్నాడు. అతడి ధర్మాన్ని అతడు పరిపాలిస్తున్నాడు. అతడు తాను పుట్టినటువంటి మ్లేచ్ఛ ధర్మముని అనుసరిస్తూ ఉన్నాడు. అలా అని ఇతర ధర్మములను ఎప్పుడు కూడా పాడు చేయటానికి ఇచ్చగించలే. ఇది పరమతము యందున్నటువంటి విశ్వాసము. ఎందుకు అంటే ధర్మము మతములు ఎన్ని ఉన్నప్పటికీ భగవత్ తత్వము ఒకటే. ఆరాధన పద్ధతులు ఎన్ని ఉన్నప్పటికీ ఆరాధించబడేటువంటి స్వరూపము మాత్రం ఒక్కటే. ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. ఒకటి యందు ఒకటి చూడటం కాదు, అనేకములో ఒకటిని చూడటమే జ్ఞానానికి పరాకాష్ట. ఇంతలో ఏమైపోయింది? స్థిత్వా వైడూర్య నగరే ధార్మిక సశశాసగాం దైవయోగేన తస్యాంకే రాజస్ఫోటక ఉద్గత. ఈ వైడూర్య నగరంలో ఉన్నటువంటి అతడికి దైవయోగము చేత ఒక పెద్ద రాచపుండు వచ్చింది. వైద్యులు దానికి చికిత్స చేశారు, కానీ ఆ పుండు ఎప్పుడు కూడా మానటం లేదు. ఇంతట్లో ఏమైపోయింది? గంధర్వ నగరంలో ఉన్నటువంటి నరసింహ సరస్వతి స్వామి వారికి ఈ విషయం తెలిసింది. తప్పకుండా వాడు తన పూర్వజన్మ సంస్కార ప్రభావం వల్ల ఆ మ్లేచ్ఛరాజు ఇక్కడికి రావటం తప్పదు. పీడా భవేత్ ద్విజాతీనాం. మ్లేచ్ఛులు కూడా ఇక్కడికి రావటంతో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ ధర్మాలకు ఒకవేళ ఇబ్బంది కలుగుతుందేమో. కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉండటానికి మంచిది కాదు. నేను ఈ లోకము నుండి అంతర్ధానం కావలసినటువంటి సమయము ఆసన్నమైంది అని సద్గురుదేవులు అనుకున్నారు మనస్సులో. సింహరాశిం గురుప్రాప్త బహుధాన్యాఖ్యవర్షకే గోదావరీ తీర్థయాత్ర ప్రసంగేన చరామ్యహం. బహుధాన్యనామ సంవత్సరంలో గురువు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. గోదావరి తీర్థయాత్ర అనేటువంటి మిషతో నేను గానగాపురం విడిచిపెట్టి వెళ్తాను అని తన శిష్యులతో చెప్తున్నాడు. మ్లేచ్ఛరాజు ఇక్కడికి రానున్నాడు, నేను గౌతమీ నది యాత్రకు వెళ్తున్నాను. అప్పుడు శిష్యులంతా అనుకున్నారు, మ్లేచ్ఛరాజు వచ్చినప్పటికీ ఇక్కడ ఏమవుతుంది? ఎందుకు? సాక్షాత్ దత్తభగవానుడే ఇక్కడ ఉన్నాడు. దత్తభగవానుడే, దత్తాత్రేయ భగవానుడే, శ్రీపాద శ్రీవల్లభ
నృసింహ సరస్వతి స్వరూపంలో మనను కాపాడుతూ ఉన్నాడు కదా. వారు ఉదాసీనులై గానగాపురాన్ని వదిలిపెట్టక అక్కడనే ఉన్నారు. ఇంతట్లో ఆ రాజుకు పూర్వజన్మ సంస్కారం వల్ల ఒక ఆలోచన వచ్చింది. ఈ పుండు విపరీతంగా బాధ పెడుతూ ఉన్నది, ఏం చెయ్యాలి అని ఆలోచించి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వ్యాధికి కారణం పూర్వజన్మ పాపమేనండి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తీర్థదేవార్చనైర్ధానైర్ వ్యాధి శాంతిర్భవిష్యతి. పూర్వజన్మలో జీవి చేసుకున్నటువంటి పాపమే వ్యాధి రూపంలో ఈ జన్మలో బాధిస్తుంది. తీర్థయాత్ర చేయటం, దేవతార్చనాదులు చేయించటం, దాన ధర్మాదులు చేయటం వల్ల ఎంతో కొంత వ్యాధి అనేటువంటిది ఉపశమిస్తుంది. లేకపోతే సత్పురుషులను సేవించటం వల్ల కూడా ఆరోగ్యము చేకూరుతుంది. ఈ విధంగా బ్రాహ్మణులు చెబుతూ ఉంటే అతడికి గుర్తుకొచ్చింది, ప్రాగ్జన్మని గురోసేవ కృతాతో లబ్ధమీదృశం. పోయిన జన్మలో నేను గురుసేవ చేసిన వాడను కాబట్టే ఇట్టి రాజ్యము రాజరికం నాకు లభించింది. కొన్ని పాపాలు చేసి ఉంట కాబట్టి ఇలా మ్లేచ్ఛ జన్మ లభించి ఉండవచ్చు. నాకు విశ్వాసం కలిగించటానికి మహానుభావుని యొక్క దృష్టి పడితే నా రోగము కుదురుతుంది. మీరేదైనా చెప్పండి, బ్రాహ్మణులను వేడుకున్నాడు ఈ మ్లేచ్ఛరాజు. అప్పుడు ఈ బ్రాహ్మణులు దయతలిచి, తీర్థం పాప వినాశాఖ్యం రహస్థానమనుత్తమం. పాప వినాశము అనేటువంటి చోటు రహస్యస్థానములలో ఉత్తమమైనటువంటిది. నీవు ఒక్కడివి మాత్రమే అక్కడికి రా. అక్కడ మనోహర తీర్థములో నీవు స్నానం చేసి ఉండు. ఆ ఏకాంత స్థానములో నీ కార్యం అనేటువంటిది ఫలిస్తుంది. వారు చెప్పినట్టుగానే తన వారందరిని వద్దు అని చెప్పి తీర్థంలో స్నానం చేసి అక్కడే కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక యతీశ్వరుడైనటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ రాజు ఆ యతీశ్వరుడి యందు విశ్వాసాన్ని ఉంచి వ్రణమును చూపించి ఇది ఏ విధంగా తగ్గిపోతుంది అని అడిగాడు. రాజా, శాంతో భవేత్ సాధు దృష్ట్యా. దృష్టి పడినంత మాత్రమున ఇది శాంతిస్తుంది అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక కథ చెప్పాడు. పూర్వము అవంతి నగరంలో దురాచారుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పుట్టుక మాత్రమే బ్రాహ్మణ జాతి యందు పుట్టాడు, కానీ బ్రాహ్మణుడు ఆచరించేటువంటి కర్మలన్నింటినీ విడిచిపెట్టి బతుకుతూ ఉన్నాడు. బ్రాహ్మణాచారాలను వదిలిపెట్టినటువంటి అతడు దురాచారాలు కలిగినటువంటి వాడై పింగళ అనేటువంటి వేశ్య చుట్టూ తిరుగుతూ ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అతడు ఆ వేశ్య ఇంట్లో ఉండగా ఋషభుడు అనేటువంటి ఒక మహాయోగి అక్కడికి వచ్చాడు. ఆ మహాయోగిని చూచి ఆ వేశ్య ఆ బ్రాహ్మణుడు ఇద్దరు సాష్టాంగ నమస్కారాలు చేశారు, పూజ చేశారు. ఆ తరువాత మంచి భోజనము పెట్టారు, భక్తితో సేవ చేశారు, తెల్లవారే వరకు సేవ చేశారు. వారిని ఏమీ మాట్లాడలేదు ఈ ఋషభుడు. అలా ఒకసారి చూచాడు, వెళ్ళిపోయాడు. కొద్ది కాలం ఈ బ్రాహ్మణుడు ఆ వేశ్య ఇంట్లోనే ఉన్నాడు. వయస్సులో ముసలితనము రాగా కొద్దిగా బుద్ధి వచ్చింది. దైవయోగంతో ఈ బ్రాహ్మణ భ్రువుడు అంటారు. దురాచారపరుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణ భ్రువుడు అంటారు. వీడు మరణించాడు. ఈ వేశ్య కూడా మరణించింది. ఈ బ్రాహ్మణుడు తన పూర్వజన్మ కర్మను అనుసరించి వజ్రబాహుడనేటువంటి దశార్ణ రాజు జ్యేష్ఠ భార్య గర్భంలో క్షత్రియుడిగా పుట్టాడు.
వజ్రబాహుని యొక్క జ్యేష్ఠ భార్య సుమతి అనేటువంటి పేరు కలిగినటువంటిది. ఆమె గర్భంలో వీడు పడ్డాడు. తన పెద్ద భార్య గర్భాన్ని ధరించటం చూచినటువంటి ఆ రాజు ఆవిడకు పుంసవనాది సంస్కారాలు చేపిస్తే ఆ సవతి కోపంతో ఆ గర్భాన్ని విచ్ఛిత్తి చేయటానికి ప్రయత్నించింది. సర్ప విషాన్ని గర్భవతికి ఇవ్వడం జరిగింది. శరీరమంతా విషం వచ్చింది. దైవయోగంలో మరణించలే, కానీ బాలుణ్ణి ప్రసవించింది. ఆ పుట్టినటువంటి బాలుని శరీరమంతా వ్రణములు ఉండి బాధ కలుగుతూ ఉన్నది. అప్పుడు చాలా దుఃఖపడ్డారు ఆ ఇద్దరు కూడా. ఎంతో ధనం ఖర్చు పెట్టారు. ఎక్కడ ఆ పిల్లవాడిని ఎవ్వరూ కూడా వ్యాధి లేకుండా చేయలేకపోయారు. నిద్ర లేక ఏడుస్తూ ఉన్నారు. ఆ తరువాత రాజుకు మనస్సంతా చలించింది. నా భార్యాపుత్రులను తీసుకొని నా ఆజ్ఞగా ఏమీ తీసుకొని పెట్టక మహారణ్యంలో విడిచిపెట్టిరా, ఎందుకంటే వీళ్ళని చూస్తూ నేను ఉండలేకపోతున్నా. ఆ రాణిని కుమారుణ్ణి అడవిలో విడిచిపెట్టి రాజుకు చెప్పాడు. పాపం ఆ ఇద్దరు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. చాలా దుఃఖపడుతూ ఉన్నది. అరణ్య మార్గంలో త్రాగుటకు నీరు కూడా దొరకలే. ఆ పిల్లవాడిని వ్రణములు బాధిస్తూ ఉంటే ఆమె విలపిస్తూ ఉన్నది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కొద్ది గోవులు కనిపించాయి. ఆ గోవులను పరిపాలన చేస్తున్నటువంటి వైశ్యులు కనిపించారు. కొద్దిగా నీరు కావాలి అని వారిని అడిగింది. దగ్గరలో గ్రామం ఉన్నది, నీవు అక్కడికి వెళ్ళు అని వారు చెప్పారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ రాణి స్త్రీలను అడిగింది, ఈ రాజ్యమునకు రాజెవ్వరు, ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు అంటే వారు చెప్పారు, మా రాజు వైశ్యుడు, మహాపుణ్యవంతుడు, ధనవంతుడు. అతని పేరు పద్మాకరుడు. మహాదయ కలిగినటువంటి వాడు, పుణ్యాత్ముడు. అతడు తప్పగా నీకు నీ కుమారుడికి రక్షణ కల్పిస్తాడు. ఇంతలో ఆ వైశ్యరాజ గృహంలో ఉన్నటువంటి దాసీజనము ఆ రాణి దగ్గరికి రావటం, ఈ విషయమంతా వెళ్ళి ఆ రాణికి చెప్పారు. వెంటనే ఆ వైశ్యరాజు లోపలికి వారిని పిలిపించుకొని వారికి నివాసాన్ని ఇచ్చాడు. తన తల్లిని ఎలా చూసుకున్నాడో ఆ రాణిని, ఆ పిల్లవాడిని అలాగే చూసుకున్నాడు. కానీ ఆ పిల్లవాడికి ఈ పుండ్లు తక్కువ కాలేదు. కొన్ని రోజుల తరువాత ఆవిడ తన యొక్క దుఃఖాలను తలుచుకొని ఏడుస్తూ ఉన్నది. ఇలా ఏడుస్తూ ఉండగానే అక్కడికి మహాయోగి అయినటువంటి ఋషభుడు వచ్చాడు. అక్కడికి ఆ యోగీశ్వరుడు చూచి, ఓ రాణి, మూడు రాలవై ఏడుస్తున్నావెందుకు? పుట్టినదెవడు, ఎక్కడి నుండి వచ్చాడు, చచ్చినదెవడు, ఎక్కడికి పోతాడు అని అద్భుతమైనటువంటి వేదాంత ఉపదేశం చేశాడు. ఆ తరువాత, ఎందుకమ్మా నీవు దుఃఖిస్తున్నావు? ఎన్మూర్ధ్ని లిఖితం ధాత్ర తదలంఘ్యం సురైరపి. నుదుట వ్రాసినటువంటి వ్రాతను దేవతలు కూడా ఏమీ చెయ్యలేదు. కాలకర్మను ఉల్లంఘించటానికి ఎవరికీ శక్తి లేదు. ఎవరు ఎవరికి సంబంధులు కారు. నువ్వు ఎవరికి భార్యవో పూర్వజన్మలో, ఇప్పుడు ఈ రాజుకు భార్యవో, నీకు ఇప్పుడు వీడు కొడుకుగా పుట్టాడు. ఇన్ని విన్నప్పటికీ ఆవిడ చాలా ఏడుస్తూ ఉంటే ఒక చిటికెడు భస్మము ఆ బాలుని మీద వేశాడు. మరణించినట్టుగా ఉన్నటువంటి ఆ బాలుడు లేచి కూర్చున్నాడు. బాలుని శరీరమంతా దివ్యకాంతి కలిగినటువంటిదైనది. బంగారు దేహములతో ప్రకాశించారు. ఆ ఋషభయోగి వారిద్దరికీ వారి శరీరములకు ముసలితనం రాకుండగా దృఢ శరీరులుగా ఉండేట్టుగా వరమిచ్చాడు.
ఈ కుమారుడు భద్రాయువు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి నొందుతాడు, తండ్రి కంటే గుణవంతుడై రాజ్యాన్ని ఏలుతాడు అని వృషభయోగేంద్రుడు ప్రసన్నుడై వరాలను ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి పూర్వజన్మలో ఏ వృషభయోగిని సేవించారో మరల ఆ సత్పురుషుల యొక్క సాహచర్య ప్రభావం వల్ల, సహవాస ప్రభావం వల్ల వ్యాధి తొలగిపోయింది. అలాగే రాజా, నీ పుండు కూడా సత్పురుషుల సేవ వల్ల తొలగిపోతుంది అని బీదర్ మహారాజుకు ఈ యతీశ్వరుడు ఈ కథను చెప్పాడు. అయ్యా, నేను సత్పురుష సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను, అతను ఎక్కడ ఉన్నాడు అంటే భీమానదీ తీరంలో గంధర్వపుర పట్టణంలో పరమపురుషుడైనటువంటి ఆయన ఉన్నారు భగవానుడిలాగా, వారిని దర్శించిన మాత్రము చేత నీకు ఆరోగ్యము చేకూరుతుంది అని చెప్పగా వెంటనే చతురంగ బలసమేతుడై గానగాపురానికి ప్రయాణం అయ్యాడు. గ్రామంలో ప్రవేశించి అందరినీ అడుగుతాడు ఎక్కడ ఉన్నాడు అని. అనుష్ఠానం కోసం వారు సంగమానికి వెళ్ళారు, మధ్యాహ్నం మఠంకి వస్తారు అన్నారు. కానీ వాడు బయలుదేరి సంగమానికి వెళ్ళిపోయాడు. గురుదేవుల దగ్గరికి వెళ్ళగానే నమస్కారం చేస్తే గురువు ఆ రాజును చూచి, హే రజకానుగా క్వతిష్టసి చిరాదేవ దర్శనార్థమిహాగత అన్నాడు. ఒరేయ్ రజక సేవక, ఎక్కడ ఉన్నావురా ఇన్ని రోజులు? చాలా కాలానికి నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చావు. ఆ వాక్యం వినగానే వాడికి పూర్వజన్మ స్మృతి అంతా కలిగింది. వెంటనే అద్భుతమైనటువంటి స్తోత్రము చేశారు గురుదేవులను. స్వామి, ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నావు అంటే ఉద్ధరించమని ప్రార్థన చేస్తే, ఏమైందిరా నీకు అని అడిగాడు. నా తొడపై పెద్ద రాచపుండు వచ్చింది, నన్ను కృపాదృష్టితో చూడవయ్య మహాప్రభో. వెంటనే చిరునవ్వుతో, ఏదిరా నీ తొడ మీద అట్టి పుండేమి కూడా లేదురా, ఏది ఉంటే చూపు అన్నాడు. వాడు బట్ట తీసి చూస్తే అక్కడ పుండు ఏదీ కనిపించట్లే. అప్పుడు గురుదేవుల పాదాలకు నమస్కారం చేశాడు. స్వామి, నా జన్మ సార్థకమైపోయింది మిమ్మల్ని చూడటం వల్ల. మీరు వచ్చిన ఐశ్వర్యమునంతా స్వీకరించండి. భక్తవత్సలా నీవు నాథుడవు, నా ఈ మనోకామనను పూర్తి చెయ్యవయ్యా, నా ఈ సంసార భారాన్ని దింపవయ్యా అంటే గురుదేవులు అన్నారు, నేను సన్యాసినిరా, నీ మ్లేచ్ఛ నగరానికి నేను రాలేనురా. మహాపాపములుంటాయిరా, అక్కడ జంతువధ చేస్తారా, గోహత్యాసంతిహా కష్టం, గోవధ చేస్తారా మీరు, అందువల్ల నేను అక్కడికి రాను. అప్పుడు స్వామి దూరదృష్టితో చూడు, నేను నీ పూర్వపు నీ సేవకుడినే కదా అంటే గురువుగారు ఆలోచించారు. నా మహిమ విస్తరించింది, నీచులు కూడా నా దర్శనం కోసం వస్తారు అని గురువు సింహరాశి యందు ప్రవేశించిన సమయంలో గౌతమీ తీరానికి నేను వెళ్ళి అదృశ్యం అవుతాను అని నిశ్చయం చేసుకొని అటులనే అన్నాడు. పల్లకి యందు కూర్చుండబెట్టుకున్నాడు మహారాజును. గురుదేవుల పాదాలు పట్టుకొని ఆ రాజు పాదచారి అయి అనుసరిస్తే, ఒరేయ్ నువ్వు నడిచి వస్తున్నావేమిట్రా, గుర్రమెక్కిరారా అన్నాడు. అంటే రాజా త్వమేవ సర్వేషాం భృత్యస్తే రజకోస్మ్యహం, నేను రాజును కాదు, ఇప్పుడు మీ సేవకుడను, నేను రజకుడను. మరల నాకు దర్శనమిచ్చారు, నా మనోరథం సిద్ధించినది. చతురంగ బలమైన అన్నీ మీ అధీనంలోనే ఉన్నాయి, నేనిప్పుడు మీ సేవకుడను అని ఏనుగులను చూపించాడు. ఆనందపడ్డాడు. గుర్రమెక్కురా అన్నాడు. ఎక్కను అన్నాడు. నా ఆజ్ఞ అన్నాడు. వాడు గుర్రం ఎక్కాడు. ఆ తరువాత బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేశారు. రాజును నువ్వు ముందు వెళ్ళరా అన్నారు. యోగ మార్గంలో వైఢూర్య నగరానికి వెళ్ళి అక్కడ పాపనాశ తీర్థంలో జగద్గురువు శిష్యులతో కూడా అనుష్ఠానం చేసుకోగా ప్రజలంతా దర్శనం కోసం వచ్చారు. సాయం దేవుని యొక్క కుమారుడైనటువంటి నాగనాథుడు కూడా అక్కడికి వచ్చాడు. గురుదేవుణ్ణి షోడశోపచారాలతో పూజ చేశారు.
పాపనాశ తీర్థంలో ఉంటాను అని మ్లేచ్ఛరాజుతో చెప్పారు. అతడు ఇక్కడికి వస్తే ఈ బ్రాహ్మణులకు ఏదైనా ఉపద్రవం కలుగుతుందా అంటే ఏమీ కలగదు. ఆ తరువాత వాడు వచ్చాడు, ఆ యవనరాజు వచ్చాడు. పాపనాశ తీర్థంలో గురుదేవులను దర్శనం చేసుకున్నాడు. తన పట్టణానికి రమ్మని ప్రాధేయపడ్డాడు. ఆ రాజు పట్టణంలోకి వచ్చాడు. గురునాథుడి యొక్క ప్రవేశం ఎప్పుడైతే బీదరు నగరంలో జరిగిందో అక్కడ ఉన్న ప్రజలంతా అనుకుంటున్నారట, ఈ మ్లేచ్ఛరాజు ఏమిటి, మ్లేచ్ఛ ధర్మాన్ని వదిలిపెట్టి అనాచారుడై ఒక బ్రాహ్మణుణ్ణి పూజిస్తూ ఉన్నాడు అని చాలామంది తిడుతూ ఉన్నారు. కానీ వాడు ఇవేవి పట్టించుకోవట్లే. అద్భుతమైనటువంటి భక్తితో ఆ నరసింహ సరస్వతి స్వామివారి యొక్క దివ్య పాదముల మీద తన మనస్సు సమర్పణం చేశాడు. అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. గురుదేవుని యొక్క పాదములను వస్త్రముల చేత ఆచ్ఛాదించబడినటువంటి మార్గములో చక్కగా వాద్యఘోషతో తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత నేను ధన్యుణ్ణయ్యాను స్వామి. ఆ రాజు భక్తికి తృప్తి పొందినటువంటి గురుదేవులు తనకు భక్తుడైనటువంటి రాజు సమీపానికి పిలిచి, నా మనస్సు సంతోషపడ్డదిరా, నీవు ఈ సంసార సముద్రమును తప్పకుండా దాటేస్తావు పో అని ఆశీర్వదించి వారి యోగక్షేమము అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత ఇంకేమైనా కోరిక ఉన్నదిరా నీకు అని అడిగాడు దత్తాత్రేయ భగవానుడు. స్వామి, చాలా కాలంగా రాజ్యమేలాను, రాజ్యము చేత నాకు సంతోషము లేదు, మీ పాదసేవా భాగ్యము నాకు కలగజేయండి అంటే, సరే ఈ రాజ్యభారాన్ని నీ కొడుక్కప్పచెప్పి శ్రీశైలానికి రారా నాతో అన్నాడు. అక్కడ నీకు దర్శనమిస్తా అన్నాడు. శ్రీ గురుదేవులు వెళ్ళిపోతారు అనేటువంటి విరహాన్ని భరించలేనటువంటి ఆ రాజు ఏడుస్తూ ఉండగా, స్వామి నాకు జ్ఞానాన్ని కలిగించండి, కృపానిధి అయినటువంటి గురుదేవుడు నీకు జ్ఞానసిద్ధి అవుతుందిరా అని చెప్పి గోదావరి నదిని సమీపించారు. ఆ గోదావరి నదిని పవిత్రం చెయ్యటానికి శీతల జలముల్లో గురుదేవులు స్నానం చేసి భీమా అమరజా సంగమాన్ని చేరారు. ఆ తరువాత శ్రీవారిని చూచినటువంటి భక్తులంతా అక్కడ విరహార్తిపోగా మంగళహారతులిచ్చి స్వామివారికి నమస్కారం చేశారు. గురుదేవులను మఠానికి రమ్మని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆయన అన్నారు, నేను ఇక్కడే గానుగాపురంలో ఉంటాను. శ్రీశైల యాత్రా మిషతో నేను వెళ్ళినప్పటికీ ఈ గంధర్వపురంలో నన్ను భజించేటువంటి వారికి నేను గుప్త రూపంలో ఉంటాను. గుప్త స్వరూపేణ భజత్థితార్థం, నన్ను భజించేటువంటి వారికి గుప్త రూపంలో నేను దర్శనమిస్తాను. గంధర్వ నగరమను శ్రేష్టమైనటువంటి ఈ గ్రామం నాకు చాలా ఇష్టమైనటువంటిది. నేను శ్రీశైల యాత్రకు వెళ్ళినప్పటికీ ఇక్కడ స్థిరంగా ఉంటాను. నన్ను భజించు ఏకాంత భక్తులకు నా పాదముల యందు ఆసక్తి కలిగినటువంటి వారికి, అన్ని కోరికలు వదిలి నా దగ్గరికి వచ్చినటువంటి వారికి కలిదోషములన్నింటినీ కూడా నేను పోగొట్టగలను. రాబోయేటువంటి రోజులు చాలా గడ్డు రోజులు, ధర్మానికి హాని కలుగుతూ ఉంటుంది. క్రూర కర్మలు కలిగినటువంటి వారు చాలా క్రూర పనులు చేస్తారు. కాబట్టి నన్ను చూడటానికి ఇక్కడికి వస్తారు. నా దర్శనమునకై రాజు వచ్చుట తెలుసుకున్నటువంటి ఇతర రాజులు కూడా నన్ను చూడటానికి వస్తారు. అందుకే నేను ఇప్పుడు అంతర్హితుడని అవుతున్నాను అని సిద్ధుడు చెబుతూ ఉన్నాడు. నామధారక, గురుదేవుడి యొక్క ఈ శ్రీశైల యాత్రను విన్నటువంటి సేవక జనమంతా ఏడుస్తూ ఉండగా శ్రీ గురుదేవుల వారు చక్కగా ఆయన అంతర్హితులయ్యారు. నామధారక, శ్రీశైల యాత్ర మిషతో వెళ్ళిపోయారు, కానీ సద్గురుదేవులు మాత్రం గానుగాపురంలోనే స్థిరంగా ఉన్నారు. గానుగాపురంకు వెళ్ళినటువంటి వారికి సద్గురువుల యొక్క కృప ఎల్లవేళలా లభిస్తుంది. గంధర్వపురమే, గానుగాపురమే శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి మహిమాస్థానమయ్యా. అందుకే జన్మ ఉంటే జన్మలో ఎన్నిసార్లు గానుగాపురాన్ని దర్శించుకున్నా తృప్తి తీరదు. ఇది సత్యం అని ఆ సిద్ధుడు నామధారకుడికి చెప్పినటువంటి కథ మీకు చెప్పడం జరిగింది. మరల 51వ భాగాన్ని మనం పారాయణం
చేసుకుందాం వచ్చే భాగంలో. అంతవరకు సెలవు. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.